సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. కారణం ఏమిటి అంటే, యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. ఈ రాశి వారికి జన్మ రాశియందు రాహు యొక్క సంచారం ఉన్నప్పటికీ, ఏలినాటి శని బాధ ఉన్నప్పటికీ, తృతీయమందు కుజుడు, చతుర్థమందు బుధుడు, పంచమమందు శుక్రుడు, గురుడు, అలాగే చంద్రుని యొక్క బలం, ఈ గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలించేటువంటి గ్రహములు. అయితే ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నా ప్రధానమైనటువంటిది రాహువు, శనేశ్వరుడు, రవి. ఈ మూడు పాపగ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కదా, అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడో ఉండరు శత్రువులు, ఇంట్లోనే ఉంటూ ఉంటారు. అంటే గృహం, మాతృబలం, సుఖం, వాహనం, హృదయం, భోజ్యం అన్నారు. అర్ధాష్టమ రవి ఉండడం వల్ల అంతఃక్లేశం, గృహశ్చిద్రం, సౌఖ్యహానిమ భోజనం. బయట గెలవగలుగుతారు కుంభరాశి వారు, అందరినీ ఆకట్టుకోగలుగుతారు, కష్టపడగలుగుతారు, సంపాదించుకోగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు. కానీ ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నటువంటి విధానాన్ని జీర్ణించుకోలేరు. అలాగే ఇంటి గుట్టు బయటపడిపోతుందేమో అనేటువంటి భయం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలా కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సమస్యలే ఈ వారం ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. మీరు అవును అంటే వాళ్ళు కాదంటారు, మీరు కాదంటే వాళ్ళు అవునంటారు. పూర్తి వ్యతిరేకంగానే కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉండేటువంటి స్థితిగతుల్ని కుంభరాశి వారి ఈ వారంలో చూస్తారు. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. అటు ఆరోగ్యానికి ఆరోగ్యము, సంపాదనకి సంపాదన. కష్టపడతారు, ఇక్కడ ఏమీ ఈజీగా రావడం లేదు. ఎన్నో రకాలైనటువంటి ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ, వాడి కోసం వీడు, వీడి కోసం వాడు అని అనేక రకాలుగా ప్రజలను ఉపయోగించుకుంటూ, కష్టపడి తెలివితేటలతోటి సంపాదన చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి కుంభరాశి వారు. ఎందుకంటే రాహు జన్మరాశిలో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా వాటిని పాడు చేసేద్దామని చూస్తాడు. వ్యసనాలు, స్పెక్యులేషను, బెట్టింగు, జూదము, ఇలా వ్యసనాల రూపేణ డబ్బు పోతూ ఉంటుంది. ఇలా పోగా పోగా అన్నిటినీ కంట్రోల్ చేసుకుని డబ్బు సంపాదించి ఇంటికి వెళ్ళేసరికి తీరా ఇంట్లో ఇలా పరిస్థితి ఉండడాన్ని మాత్రం ఈ వారంలో కొంత మీరు దాని మీద దృష్టి పెట్టకూడదు. మీ పని మీరు చేసుకోండి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా మాట్లాడకండి. వారికి కావలసినవి వారికి చేస్తూ ఉండండి. ఏదైనా తగువ వచ్చేటప్పటికి మౌనంగా ఉంటే ఈ వారంలో మాత్రం తర్వాత వారం నుండి కొంత పరిస్థితులు అవి మారతాయి కాబట్టి బయటపడగలుగుతారు. కుంభరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి.